ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 16 జూలై 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సర్వులకు సద్గతినిచ్చే జీవన్ముక్తి దాత మీకు తండ్రిగా అయ్యారు. మీరు వారి సంతానము కనుక మీకు ఎంత నష ఉండాలి? ప్రశ్న: ఏ పిల్లల బుద్ధిలో బాబా స్మృతి నిరంతరం నిల్వచాలదు? జవాబు: సంపూర్ణ నిశ్చయము లేని వారి బుద్ధిలో స్మృతి నిలవదు. నేర్పించేవారెవరో తెలియకపోతే ఎవరిని స్మృతి చేస్తారు? ఎవరైతే యథార్థంగా గుర్తించి స్మృతి చేస్తారో వారి వికర్మలు మాత్రమే వినాశనమవుతాయి. తండ్రే స్వయంగా వచ్చి తమ పరిచయాన్ని, తమ ఇంటి యథార్థ పరిచయాన్ని ఇస్తారు. ఓం శాంతి. ఇప్పుడు ఓం శాంతి అను పదానికి అర్థం పిల్లలకు సదా గుర్తుంటుంది. నేను ఆత్మను, నా ఇల్లు నిర్వాణ ధామము లేక మూలవతనము. పోతే భక్తి మార్గంలో పురుషార్థం చేసే మనుషులకు తాము ఎక్కడికి పోవాలో తెలియదు. సుఖము ఎందులో ఉందో, దుఃఖం ఎందులో ఉందో ఏమీ తెలియదు. యజ్ఞాలు, జపతపాలు, దానపుణ్యాలు, తీర్థయాత్రలు మొదలైనవన్నీ చేస్తూ మెట్లు దిగుతూనే వచ్చారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది కనుక భక్తి సమాప్తమైపోతుంది. గుడి గంటలు, గడియారాలు మొదలైన వాతావరణం అంతా సమాప్తమైపోయింది. నూతన ప్రపంచానికి, పాత ప్రపంచానికి తేడా ఉంది కదా. నూతన ప్రపంచం పావన ప్రపంచం. పిల్లలైన మీ బుద్ధిలో సుఖధామం ఉంది. సుఖధామాన్ని స్వర్గమని, దుఃఖధామాన్ని నరకమని అంటారు. మనుషులు శాంతిని కోరుకుంటారు, కానీ అక్కడకు ఎవ్వరూ వెళ్ళలేరు. నేను ఇక్కడకు భారతదేశంలో వచ్చినంత వరకు నేను తప్ప పిల్లలైన మీరెవ్వరూ వెళ్ళలేరని తండ్రి చెప్తున్నారు. భారతదేశంలోనే శివ జయంతి మహిమ చేయబడుతుంది. నిరాకారుడు తప్పకుండా సాకారంలోనే వస్తాడు కదా. శరీరం లేకుండా ఆత్మ ఏమైనా చేయగలుగుతుందా? శరీరం లేకుంటే ఆత్మ భ్రమిస్తూ ఉంటుంది, వేరే శరీరంలో కూడా ప్రవేశిస్తుంది. కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని చంచలమైనవిగా ఉంటాయి. ఒక్కసారిగా వేడి పెనం వలె తయారు చేస్తాయి. ఆత్మకు శరీరం తప్పకుండా కావాలి. అలాగే పరంపిత పరమాత్మకు కూడా శరీరం లేకుంటే భారతదేశంలో వచ్చి ఏం చేస్తారు? భారతదేశమే అవినాశి ఖండం. సత్యుగంలో భారత ఖండం ఒక్కటే ఉంటుంది. ఇతర ఖండములన్నీ వినాశనమైపోతాయి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదని కీర్తిస్తారు. వీరు ఆది సనాతన హిందూ ధర్మం అని చెప్పేస్తారు. వాస్తవానికి ప్రారంభంలో హిందువులెవ్వరూ లేరు, దేవీ దేవతలే ఉండేవారు. యూరోప్లో ఉండేవారు తాము క్రైస్తవులమని చెప్తారు, యూరప్ ధర్మమని చెప్పారు. హిందూస్థానంలో ఉండేవారు హిందూ ధర్మమని అనేస్తారు. ఎవరైతే దైవీ ధర్మంలో శ్రేష్టంగా ఉండేవారో వారే 84 జన్మలు వస్తూ ధర్మభ్రష్టులుగా అయిపోయారు. దేవతా ధర్మానికి చెందిన వారే ఇక్కడకు వస్తారు. ఈ నిశ్చయం లేకుంటే ఈ ధర్మం వారు కాదని అర్థం చేసుకోండి. భలే ఇక్కడ కూర్చుని ఉన్నా వారికి ఏమాత్రమూ అర్థం కాదు. అక్కడ ప్రజల్లో ఏదో తక్కువ పదవిని పొందుకునే వారిగా ఉంటారు. అందరూ సుఖశాంతులను కోరుకుంటారు. అది సత్యుగంలో జరుగుతుంది. అందరూ సుఖధామంలోకి వెళ్ళలేరు. అన్ని ధర్మాల వారు తమ తమ సమయాలలో వస్తారు. అనేక ధర్మాల ఈ వృక్షం వృద్ధి పొందుతూ ఉంటుంది. ముఖ్యమైన కాండము దేవీ దేవతా ధర్మం. తర్వాత ముఖ్యమైనవి 3 కొమ్మలు. స్వర్గంలో ఈ కొమ్మలు ఉండవు. ద్వాపర యుగం నుండి నూతన ధర్మాలు వెలువడతాయి. దీనిని వెరైటీ మానవ వృక్షమని అంటారు. విరాట రూపం వేరే. ఇది వెరైటీ ధర్మాల వృక్షం. రకరకాల మనుషులున్నారు. ఎన్ని ధర్మాలున్నాయో మీకు తెలుసు. సత్యుగం ఆదిలో ఒకే ధర్మం ఉండేది. నూతన ప్రపంచం ఉండేది. వెలుపల వారికి కూడా భారతదేశం ప్రాచీన స్వర్గంగా ఉండేదని, చాలా ధనవంతంగా ఉండేదని తెలుసు. అందుకే భారతదేశానికి చాలా గౌరవం లభిస్తుంది.
ఎవరైనా ధనవంతులు పేదవారిగా అయితే వారిపై జాలి కలుగుతుంది కదా. పాపం భారతదేశం ఎలా అయిపోయింది? ఇది కూడా డ్రామాలోని పాత్ర. అందరికంటే ఎక్కువ దయాసాగర్లు ఈశ్వరుడే అని అంటారు. వారు భారతదేశంలోనే వస్తారు. పేదలపై ధనవంతులే జాలి చూపుతారు కదా. తండ్రి అనంతమైన ధనవంతుడు, శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేయవారు. మీరు ఎవరి పుత్రులుగా అయ్యారో ఆ నష కూడా ఉండాలి. మనము పరంపిత పరమాత్మ శివుని సంతానము. వారినే జీవన్ముక్తి దాత, సద్గతి దాత అని అంటారు. జీవన్ముక్తి మొట్టమొదట సత్యుగంలో ఉంటుంది. ఇక్కడ ఉండేది జీవన బంధనము. భక్తి మార్గంలో బాబా మమ్మల్ని బంధనం నుండి విడిపించండి అని పిలుస్తారు. ఇప్పుడు మీరు అలా పిలవరు. జ్ఞానసాగరుడైన తండ్రియే మీకు ప్రపంచ చరిత్ర భూగోళాల సారంను అర్థం చేయిస్తున్నారని మీకు తెలుసు. వారు జ్ఞానసాగర్లు. నేను భగవంతుడు కాదని ఇతను అంటే బ్రహ్మ స్వయంగా చెప్తున్నారు. మీరు దేహం నుండి భిన్నంగా దేహీ అభిమానులు కావాలి. పూర్తి ప్రపంచాన్ని, తమ శరీరాన్ని కూడా మర్చిపోవాలి. ఇతను భగవంతుడు కానే కాదు. వీరిని బాప్ దాదా అని అంటారు. తండ్రి సర్వశ్రేష్ఠులు. ఇది పతిత పాత శరీరం. మహిమ కేవలం ఒక్కరిదే. వారితో యోగం జోడించినప్పుడే పావనంగా అవుతారు. లేకుంటే పావనంగా ఎప్పుడూ అవ్వలేరు. చివర్లో లెక్కాచారం సమాప్తం చేసుకుని శిక్షలు అనుభవించి వెళ్ళిపోతారు. భక్తి మార్గంలో హంసో సోహం అను మంత్రంను వింటూ వచ్చారు. నేను ఆత్మ, సో పరంపిత పరమాత్మ. సో నేను ఆత్మ, నేనే పరమాత్మ, పరమాత్మనే నేను. ఈ తప్పు మంత్రమే పరమాత్మ నుండి విముఖంగా చేస్తుంది. తండ్రి చెప్తున్నారు, పిల్లలు, ఆత్మలైన మేమే పరమాత్మ అని అనటం చాలా తప్పు. ఇప్పుడు పిల్లలైన మీకు వర్ణాల రహస్యం కూడా అర్థం చేయించబడింది. మనమే బ్రాహ్మణులము, మళ్ళీ మనమే దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నాము. తర్వాత మనమే దేవతలుగా అయ్యి మళ్ళీ క్షత్రియ వర్ణంలోకి వస్తాము. మనము 84 జన్మలు ఎలా తీసుకుంటామో, ఏ కులంలో తీసుకుంటామో ఎవరికీ తెలియదు. మనమిప్పుడు బ్రాహ్మణులమని మీరు అర్థం చేసుకున్నారు. బాబా బ్రాహ్మణుడు కాదు, మీరే ఈ వర్ణాల్లో వస్తారు. ఇప్పుడు బ్రాహ్మణ ధర్మంలో దత్తుపుత్రులుగా అయ్యాము. శివబాబా ద్వారా ప్రజాపిత బ్రహ్మకు సంతానంగా అయ్యాము. నిరాకార ఆత్మలు వాస్తవానికి ఈశ్వర్య కులానికి చెందిన వారని కూడా మీకు తెలుసు. మీరు నిరాకార ప్రపంచంలో ఉండేవారు. తర్వాత సాకార ప్రపంచంలోకి వస్తారు. పాత్రను అభినయించేందుకు రావాల్సి వస్తుంది. అక్కడి నుండి వచ్చి మనం దేవతా కులంలో 8 జన్మలు తీసుకున్నాము. తర్వాత క్షత్రియ కులంలో వైశ్య కులంలోకి వెళ్తాము. పిల్లలు, మీరు ఇన్ని జన్మలు దైవీ కులంలో తీసుకున్నారు, తర్వాత ఇన్ని జన్మలు క్షత్రియ కులంలో తీసుకున్నారు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది 84 జన్మల చక్రం. మీకు తప్ప ఈ జ్ఞానం మరెవ్వరికీ లభించదు. ఈ ధర్మానికి చెందిన వారే ఇక్కడికి వస్తారు. రాజధాని స్థాపన అవుతూ ఉంది. కొందరు రాజారాణులుగా, కొందరు ప్రజలుగా అవుతారు. సూర్యవంశీ లక్ష్మీనారాయణ ది ఫస్ట్, సెకండ్, థర్డ్ 8 సింహాసనాలు నడుస్తాయి. తర్వాత క్షత్రియ ధర్మంలో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా నడుస్తూ ఉంటుంది. ఈ విషయాలన్నీ తండ్రి అర్థం చేయిస్తారు. జ్ఞానసాగర్లు వచ్చినప్పుడు భక్తి సమాప్తమైపోతుంది. రాత్రి సమాప్తమై పగలు ప్రారంభమవుతుంది. అక్కడ ఏ విధమైన ఎదురు దెబ్బలు ఉండవు. విశ్రాంతియే విశ్రాంతి. ఎలాంటి హంగామా ఉండదు. ఇది కూడా డ్రామాలో రచింపబడింది. భక్తి సాంప్రదాయంలోనే తండ్రి వస్తారు. అందరూ తిరిగి వెళ్ళాలి. మళ్ళీ నెంబర్ వారుగా దిగుతారు. యేసుక్రీస్తు వచ్చారు అంటే వారి వెనుక వారి ధర్మం వారు కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో చూడండి. యేసుక్రీస్తు క్రైస్తవ ధర్మానికి బీజము. ఈ దేవీ దేవతా ధర్మానికి బీజము పరంపిత పరమాత్మ శివుడు.
మీ ధర్మాన్ని పరంపిత పరమాత్మ స్థాపిస్తున్నారు. మిమ్మల్ని బ్రాహ్మణ ధర్మంలోకి ఎవరు తీసుకొచ్చారు? తండ్రి దత్తు చేసుకున్న తర్వాత వారి నుండి చిన్న బ్రాహ్మణ ధర్మం వెలువడింది. బ్రాహ్మణుల శిఖ మహిమ చేయబడుతుంది. ఇది పిల్లకకు గుర్తు. తర్వాత క్రిందకి వస్తే శరీరం పెద్దదవుతూ ఉంటుంది. ఈ విషయాలన్నీ తండ్రియే కూర్చుని అర్థం చేస్తారు. కళ్యాణకారి అయిన తండ్రియే వచ్చి భారతదేశానికి కళ్యాణం చేస్తున్నారు. పిల్లలైన మీకే ఎక్కువ కళ్యాణం చేస్తారు. మీరు ఎలా ఉన్నవారు ఎలా అవుతారు? మీరు అమర్లోకానికి అధికారులుగా అవుతారు. ఇప్పుడే మీరు కామంపై విషయం పొందుతారు. అక్కడ అకాల మృత్యు ఉండదు, మరణించే విషయమే ఉండదు. కానీ శరీరం అయితే మారిపోతుంది కదా. సర్పము ఒక పరను వదిలి మరో పరను ధరించినట్లు ఇక్కడ కూడా మీరు పాత శరీరాన్ని వదిలి నూతన ప్రపంచంలో నూతన శరీరాన్ని తీసుకుంటారు. సత్యుగాన్ని పూల తోట అని అంటారు. అక్కడ ఎప్పుడూ ఎటువంటి చెడు మాటలు వెలువడవు. ఇక్కడ ఉండేదే చెడు సాంగత్యం, మాయ సాంగత్యం కదా. అందుకే దీని పేరే రౌరవ నరకం. ఇల్లు పాతబడిపోతే మున్సిపాలిటీ వారు ముందే ఖాళీ చేయిస్తారు. తండ్రి కూడా చెప్తున్నారు, ప్రపంచం ఎప్పుడు పాతదవుతుందో అప్పుడు నేను వస్తాను. జ్ఞానం ద్వారా సద్గతి కలుగుతుంది. రాజయోగం నేర్పించబడుతుంది. భక్తిలో ఏమీ లేదు. అయితే దానపుణ్యాలు చేసినప్పుడు అల్పకాల సుఖం లభిస్తుంది. రాజులకు కూడా సన్యాసుల వైరాగ్యంను ఇప్పిస్తారు. ఇది కాకిరెట్టకు సమానమైన సుఖము. ఇప్పుడు పిల్లలైన మీకు బేహద్ వైరాగ్యం నేర్పించబడుతుంది. ఇది పాత ప్రపంచం. ఇప్పుడు సుఖధామాన్ని స్మృతి చేయండి. మళ్ళీ శాంతిధామం ద్వారా ఇక్కడకు రావాలి. దిల్వాడా మందిరంలో సరిగ్గా ఈ సమయపు మీ స్మృతి చిహ్నం ఉంది. క్రింద తపస్సుల్లో కూర్చుని ఉన్నారు. పైన స్వర్గం ఉంది. లేకుంటే స్వర్గంను ఎక్కడ చూపించాలి? మనుషులు మరణిస్తే స్వర్గవాసులయ్యారని చెప్తారు. స్వర్గం పైన ఉందని భావిస్తారు. కానీ పైన ఏమీ లేదు. భారతదేశమే స్వర్గంగా, భారతదేశమే నరకంగా అవుతుంది. ఈ మందిరం పూర్తి స్మృతి చిహ్నం. ఈ మందిరాలు మొదలైనవన్నీ తర్వాత తయారవుతాయి. స్వర్గంలో భక్తి ఉండదు. అక్కడ సుఖమే సుఖముంటుంది. తండ్రి వచ్చి అన్ని రహస్యాలు అర్థం చేస్తున్నారు. ఆత్మల పేర్లన్నీ మారిపోతాయి, కానీ శివుని పేరు మారదు. వారికి తమ శరీరం లేనేలేదు. శరీరం లేకుండా ఎలా చదివించాలి? ప్రేరణ మాటే లేదు. ప్రేరణ అంటే ఆలోచన. పైన ఉండి ప్రేరేపించి చేరిపోతారని కాదు. ఇందులో ప్రేరణ మాటే లేదు. ఏ పిల్లల్లో తండ్రి పరిచయం పూర్తిగా ఉండదో, పూర్తి నిశ్చయం ఉండదో వారి బుద్ధిలో స్మృతి నిలవదు. మాకు ఎవరు నేర్పిస్తున్నారు అని తెలియకుంటే ఎవరిని స్మృతి చేస్తారు? తండ్రి స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఎవరైతే జన్మజన్మలుగా లింగంనే స్మృతి చేస్తూ వచ్చారో వారు లింగంనే పరమాత్మ అని, ఇది వారి చిహ్నమని భావిస్తారు. వారు నిరాకారులు, సాకారులు కాదు. తండ్రి చెప్తున్నారు, నేను కూడా ప్రకృతిని ఆధారంగా తీసుకోవలసి ఉంటుంది. లేకుంటే మీకు సృష్టి చక్ర రహస్యాన్ని ఎలా అర్థం చేయించగలను? ఇది ఆత్మిక జ్ఞానం. ఆత్మలకే ఈ జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రి మాత్రమే ఇవ్వగలరు. ఆత్మలు పునర్జన్మలు తీసుకునే తీరాలి. పాత్రదారులందరికీ పాత్ర లభించి ఉంది. నిర్వాణధామానికి ఎవ్వరూ వెళ్ళలేరు. మోక్షము ఎవ్వరూ పొందుకోలేరు. ఎవరైతే నంబర్ 1 విశ్వాధికారులుగా అవుతారో వారే 84 జన్మల్లో వస్తారు. చక్రంలో తప్పకుండా తిరగాలి. మోక్షం లభిస్తుందని మనుషులు భావిస్తారు. అనేక అభిప్రాయ భేదాలున్నాయి. వృద్ధి చెందుతూనే ఉంటారు. వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరు. తండ్రి వచ్చి 84 జన్మల కథను తెలియచేస్తారు. పిల్లలైన మీరు చదువుకుని ఇతరులను చదివించాలి. ఈ ఆత్మిక జ్ఞానాన్ని మీరు తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. శూద్రులు కానీ దేవతలు కానీ ఇవ్వలేరు. సత్యుగంలో దుర్గతి ఉండదు. కావున జ్ఞానం లభించదు.
ఈ జ్ఞానం ఉన్నదే సద్గతి కొరకు. సద్గతి దాత, విముక్తి దాత, మార్గదర్శకులు ఒక్కరే. స్మృతియాత్ర తప్ప మరేది పవిత్రంగా చేచాలదు. శిక్షలు తప్పకుండా అనుభవించాలి. పదవి కూడా భ్రష్టమైపోతుంది. అందరి లెక్కాచారాలు చుక్తూ కావాలి కదా. మీకు మీ విషయంనే తెలిపిస్తారు. మరి ఇతర ధర్మాల్లోకి ఎందుకు వెళ్ళాలి? భారతవాసులకే ఈ జ్ఞానం లభిస్తుంది. తండ్రి కూడా భారతదేశంలోనే వచ్చి 3 ధర్మాలను స్థాపిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని శూద్ర ధర్మం నుండి వెలికి తీసి శ్రేష్ఠ కులంలోకి తీసుకెళ్తారు. అది నీచ పతిత కులం. ఇప్పుడు పావనంగా చేసేందుకు బ్రాహ్మణులైన మీరు నిమిత్తులుగా అవుతారు. దీనిని రుద్ర జ్ఞాన యజ్ఞం అని అంటారు. రుద్ర శివ్ బాబా ఈ యజ్ఞంను రచించారు. ఈ బేహద్ యజ్ఞంలో పూర్తి పాత ప్రపంచమంతా ఆహుతి అవుతుంది. తర్వాత మళ్ళీ నూతన ప్రపంచం స్థాపన అవుతుంది. పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది. మీరు నూతన ప్రపంచం కొరకే ఈ జ్ఞానం తీసుకుంటున్నారు. దేవతల నీడ పాత ప్రపంచంలో పడదు. కల్పకృతం వచ్చిన పిల్లలే వచ్చి ఈ జ్ఞానం తీసుకుంటారు. నెంబర్ వార్ పురుషార్థానుసారం చదువుతూ ఉంటారు. మనుషులు ఇక్కడే శాంతిని కోరుకుంటారు. వాస్తవానికి ఆత్మ శాంతిధామంలో నివసించేది. కానీ ఇక్కడ శాంతి ఎలా ఉండగలదు? ఈ సమయంలో ఇంటింట్లో అశాంతి ఉంది. ఇది రావణ రాజ్యం కదా. సత్యుగంలో పూర్తి శాంతి రాజ్యం ఉంటుంది. ఒకే ధర్మం, ఒకే భాష ఉంటుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ పాత ప్రపంచంపై బేహద్ వైరాగ్యం కలిగిన వారే మీ దేహంను కూడా మర్చి శాంతిధామము సుఖధామాలను స్మృతి చేయాలి. నిశ్చయబుద్ధి గల వారై స్మృతి యాత్రలో ఉండాలి. సెకండ్ పాయింట్, సోహం మంత్రంను యథార్థంగా అర్థం చేసుకుని ఇప్పుడు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యే పురుషార్థం చేయాలి. అందరికీ దీని యథార్థమైన అర్థంను తెలియచేయాలి. వరదానము: అంతర్ముఖత యొక్క అభ్యాసం ద్వారా అలౌకిక భాషను అర్థం చేసుకునే సదా సఫలత సంపన్న భవ. పిల్లలైన మీరు ఎంతెంత అంతర్ముఖులుగా స్వీట్ సైలెన్స్ స్వరూపంలో స్థితులవుతూ ఉంటారో అంతగా కనుల భాష, భావన యొక్క భాష మరియు సంకల్పాల భాషను సహజంగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఈ 3 ప్రకారాల భాష ఆత్మిక యోగి జీవితం యొక్క భాష. ఈ అలౌకిక భాషలు చాలా శక్తిశాలి భాషలు. సమయానుసారం ఈ 3 భాషల ద్వారానే సహజంగా సఫలత ప్రాప్తి అవుతుంది. అందువలన ఇప్పుడు ఆత్మిక భాషను అభ్యాసం చేయండి. స్లోగన్: మీరు ఎంత తేలికగా అవ్వాలి అంటే తండ్రి మిమ్మల్ని తన కనురెప్పలపై కూర్చోపెట్టుకుని తీసుకువెళ్ళాలి. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. వర్తమాన సమయంలో విశ్వ కళ్యాణం చేసేందుకు సహజ సాధనం మీ శ్రేష్ఠ సంకల్పాల ఏకాగ్రత. దీని ద్వారానే సర్వాత్మల భ్రమించే బుద్ధిని ఏకాగ్రం చేయగలరు. విశ్వంలోని సర్వాత్మల విశేషమైన కోరిక ఏమిటి అంటే భ్రమించే బుద్ధి ఏకాగ్రం అయిపోవాలి, లేక మనసు చంచలత నుండి ఏకాగ్రం అయిపోవాలి. దీనికోసం ఏకాగ్రత అనగా ఒక్క తండ్రి తప్ప రెండవ వారెవ్వరూ లేరు. ఈ స్మృతి ద్వారా ఏకరస స్థితిలో స్థితమయ్యే అభ్యాసం విశేషంగా చేయండి. అచ్చా, ఓం శాంతి.